ఏ సంఘాన్ని కాయడానికి దేవుడు ఎవరిని అక్కడ నిలబెడతాడో యు మస్ట్ లిజన్. నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే. ఒకవేళ నీకు అర్థం కాకపోతే నువ్వేం చేయాలి తెలుసా? ఒకవేళ నీకు ప్రార్థన అనే అలవాటు ఉంటే కనుక నీవు ప్రభు సన్నిధికి వెళ్ళి హీఈస్ ద గుడ్ టీచర్ ఆర్ హీఈస్ ఎ గుడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ గుడ్ ప్రాఫెట్ అని నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. నిజముగా నువ్వు వినగలిగితే, నిజంగా తెలుసుకోవాలనుకుంటే, నిజంగా నీ గ్రోత్ కావాలంటే, నిజంగా నువ్వు ముందుకెళ్ళాలి అంటే నీ లైఫ్ జర్నీలో, స్పిరిచువల్ జర్నీలో ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తావు. బోధించే వ్యక్తి నిజంగా నువ్వు పంపినవా? నిజంగా నువ్వు ఎన్నుకున్నావా? నిజంగా అతని తలపైన అభిషేకం ఉందా? నిజంగా ఆయన సరిగ్గా మాకు బోధిస్తుండా అనేది నువ్వు ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ఎవరికి అర్థమవుతుందా? నేను కరెక్టే మాట్లాడుతున్నా. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటిదంటే, బార్డర్లో జీసస్ క్రైస్ట్ ఆ దేశము నుంచి ఈ దేశంలోకి, ఆ ప్రాంతం నుంచి